జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం. సృష్టిని సృష్టించింది ఎవరు, సృష్టికర్త ఎవరు అనే మాటల ప్రకారంగా మనం ఈ రోజున బైబిల్ గ్రంథం నుంచి పరిశోధన చేస్తున్నాం. కీర్తనకారుడు 33వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా వాక్కు చేత భూమి ఆకాశములను దేవుడు ఆకాశములను సృజించాడు అనే మాట దావీదు గారు తెలియజేస్తా ఉన్నాడు. యోబు గ్రంథంలో 33వ అధ్యాయం 4వ వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించను అని తెలియజేస్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 2వ వచనం ఆది కాండంలో దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండెను అనే మాట తెలియజేస్తా ఉన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ వివరణ, దేవుని యొక్క ఆత్మ నన్ను కలగజేశాను అని మనకు యోబు గారు తెలియజేస్తా ఉన్నాడు. ఈ 33వ అధ్యాయం 4వ వచనంలో 14వ వచనంలో యోబు గ్రంథంలో ఉన్న మాట, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకున్న ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు అని అంటా ఉన్నాడు. 33వ అధ్యాయం 6వ వచనంలో కీర్తనకారుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను అనేక మాట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా పనిచేస్తా ఉన్నది అని అంటే, సాంసోన్ గారు ఏ విధంగానైతే 14వ అధ్యాయం 19వ వచనంలో 30 మందిని చంపి వారి యొక్క వస్త్రములు తీసుకుని వెళ్ళి ఆయన ఏ మాట అయితే ఏ షరతుగా అయితే పెట్టాడో అది నిలబెట్టుకున్నాడు. అదే విధంగా 14వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా ఆత్మ ఆయన మీదకి రాగా ఆయన గొప్ప పని చేసినట్టుగా, ఒక సింహాన్ని చీల్చివేసినట్టుగా తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా ఆత్మ నన్ను సృజించెను, యెహోవా ఆత్మ నన్ను కలగజేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏం తెలియజేస్తా ఉన్నదంటే, దేవుడు ఆత్మ గనుక 4వ అధ్యాయం 24వ వచనము యోహాను రాసిన సువార్తలు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, యెహోవా ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి. దేవుడు ఆత్మ అని తెలియజేస్తా ఉన్నాడు. అందుకని చాలా మంది ఏమనుకుంటున్నారంటే, దేవుడు వేరు, ఆయన ఆత్మ వేరు, యేసుక్రీస్తు కూడా వేరు, త్రిత్వం అని అనేకమైన బోధనలు లోకంలో తయారయ్యాయి. ఇవన్నీ సరి అయినవి కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మ. ఆయనకు అనేకమైన పర్యాయ పదాలన్న, యెహోవా ఆత్మ అన్నా, యెహోవా అన్నా, యెహోవా సన్నిధి అన్నా, యెహోవా జ్ఞానం అన్నా, యెహోవా వివేకం అన్నా, ఏదైనా గాని పర్యాయ పదాలే. దేవుని యొక్క వాక్యం అన్నా, దేవుని యొక్క వాక్యం అన్నా, దేవుడు అన్నా అన్ని పర్యాయ పదాలు మాత్రమే. దేవుడు ఒక్కడే.